శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఓ రామచంద్ర, స్వప్నంలో ఉన్నటువంటి నగరాదులు అన్నీ కూడా నిజమైన చిద్రూపము కంటే ఎప్పుడు వేరైనవి కానట్లుగానే అవన్నీ కూడా చిద్రూపాలే అగునట్లుగా ఈ జగత్తు కూడా ఈ బ్రహ్మచిన్మాత్రమే అని నీవు తెలియు. బ్రహ్మదేవుని యొక్క సమిష్టి జీవుని రూపముతోటే స్థూల సూక్ష్మ జగద్రూపము అనేటువంటి దృశ్యం యొక్క వ్యవస్థితి ఏర్పడినప్పటికీ కూడా జన్మ రహితమైనటువంటి చిదాకాశము తన యొక్క చిత్స్వరూపాన్ని త్యజించకుండానే స్థితిని పొంది ఉన్నది. అంటే పరమార్థమున బ్రహ్మదేవుడు కానీ జగత్తు కానీ స్వప్న నగరాదులు కానీ ఏవీ లేనే లేవు. అటువంటి చైతన్య మహాదృష్టి చేత కేవలము చిన్మాత్రము మాత్రమే ఒకటియే ఉన్నది. ఈ స్వప్నమందు కనబడేటువంటి నగరము చిద్రూపమే అగుతూ ఉన్నది. అలా చిద్రూపమే అగుచూ స్వాత్మయందే తన యొక్క ఆత్మయందే నెలకొని ఉండునట్లుగా సృష్టి స్థితి లయము మొదలుకొని ప్రళయ పర్యంతము వరకు కూడా ప్రళయము వరకు కలిగిన సమస్త జగత్తు కూడా అఖండమైనటువంటి బ్రహ్మరూపమే అయి ఉన్నది కదా. అంటే సువర్ణానికి సువర్ణ కొండకు, అంటే బంగారానికి బంగారు కొండకు, చైతన్యానికి స్వప్నపురానికి భేదము అనేటువంటిది ఎప్పటికీ సంభవించదు. అలాగననే చైతన్యానికి సృష్టికి కూడా ఒకంతైనా సరే భేదము అనేటువంటిది ఉత్పన్నము కాదు. ఎలాగంటే బంగారపు కొండ యందు బంగారమే ఉంటుంది కానీ రాయి అనేటువంటిది ఉండదు కదా. అలాగే స్వప్న పర్వతమునందు చైతన్యమే ఉంటుంది కానీ పర్వతత్వము అనేటువంటిది ఉంటుందా? అలా ఉండదు. అందుకే ఇక్కడ కేవలము ఒక చైతన్యమే ఉన్నది కానీ సృష్టి అనేటువంటిది ఇంకా లేనే లేదు. స్వప్నమునందు ఏ వికారము ఆకారము లేనటువంటి చైతన్యమే పర్వతములాగా కనబడుతూ ఉంటుంది. ఎందుకు? పడుకొని ఉన్నప్పుడు నిర్వికారమైనటువంటి చైతన్యమే, ఏ వికారాలకు లోనుగానటువంటి చైతన్యమే కలలో పర్వతములాగా కనబడుతుంది. నిరాకారమైనటువంటి బ్రహ్మమే ఇక్కడ, ఏ ఆకారము లేనటువంటి బ్రహ్మమే ఇక్కడ సృష్టి జరుగుతున్నట్లుగా, స్థితి కలుగుతున్నట్లుగా, లయము జరుగుతున్నట్లుగా ఈ విధంగా కనబడుతూ ఉన్నదే కానీ ఇతరమైనటువంటిది కానే కాదు. ఈ సృష్టి అంతా కూడా మాలిన్యరహితమై సర్వము వ్యాపించి ఉన్నది అయి, దేనికి అంటనిది అయి, అసలు పుట్టనిది అయి, శాశ్వతమై అంతము లేనిది అయి, కేవలము చిన్మాత్రమే అయ్యున్నది. అది వేల కొలది మహాకల్పములందు కూడా ఉదయించదు, అస్తమించదు, కేవలము ఏకరసమయ్యే ఉంటుంది. కాబట్టి ఓ రామచంద్ర, జీవుడు చిదాకాశమే, నీవున్నూ చిదాకాశమే, నేనున్నూ చిదాకాశమే. అంటే నీవు నేను అజరమై, ఎటువంటి పుట్టని వాళ్ళమై, అమరమై, మరణించిన వాళ్ళమై ఉన్నటువంటి ఆ చిదాకాశం ఏదైతే ఉన్నదో అదే నీవు నేను. ముల్లోకాలు కూడా మనం త్రిగుణాలకు లోబడి ఉండేటువంటి సత్వరజస్తమో గుణాలకు లోబడి ఉండేటువంటి స్వర్గలోక, మర్త్యలోక, పాతాళ లోకాలు అని చెప్పుకుంటూ ఉన్నాము కదా. ఆ ముల్లోకాలు కూడా చిదాకాశమే అని చెబుతూ చిదాకాశం వర్జయిత్వా శివమేవ శరీరకం అచ్చేద్యో సావదాహ్యోసౌ చిదాకాశో న శమ్యతి అతో న కించిన్మ్రియతే న చ కించ న జాయతే చిత్తాత్ తతచ్చిత్కచనం జగదిత్యనుభూయతే.
అంటే చిదాకాశమే లేదనుకో, శరీరము నిర్జీవమే అవుతూ ఉన్నది. అసలు చిదాకాశము లేకపోతే, శరీరాన్ని కదిలించేటువంటి శుద్ధ చైతన్యము లేకపోతే శరీరము అనేటువంటిది జీవము లేకుండా జడమే అయి ఉంటుంది. ఇంకా కూడా ఈ చిదాకాశము దేని చేతను కూడా ఛేదింపబడనిదే అయి ఉంటుంది, దేని చేత ఛేదింపబడదు. ఇది ఇలా ఉంటుంది చిదాకాశము అని ఊహించడానికి కూడా సాధ్యము కానిది అయి ఉంటుంది. ఎన్నడూ కూడా నశింపు లేనటువంటిది అయి వర్తిల్లుతూ ఉంటుంది. కాబట్టి సర్వము కూడా చిన్మాత్రమే అవడము చేత వాస్తవంగా ఏది కూడా మరణించడమే లేదు. ఎందుకు? సర్వత్రా సర్వ వస్తువులు సర్వ పదార్థాలు ఏమై ఉన్నవి? చిన్మాత్రమే అయ్యున్నది. వాస్తవానికి అంతా చిన్మాత్రమే అయితే ఇంకా ఉత్పన్నమయ్యేదేంటి, మరణించేదేమిటి? చైతన్యం యొక్క స్ఫురణమే ఆ యొక్క జగద్రూపంగా మనకి అనుభూతమవుతూ ఉంటుంది, కానీ మరొకటి కానే కాదు అనే చెబుతూ అంటే ఈ చిదాకాశము అంటే ఆత్మయే కదా. ఈ ఆత్మ దేని చేత కూడా ఛేదింపబడదు, కోయబడదు, నరకబడదు, ఛేదింపబడదు. దేని చేత కూడా దహింపబడదు, ఎన్నడూ కూడా అది నశించదు. కాబట్టే అంతా కూడా చిదాకాశమే అయి ఉండడం చేత వాస్తవానికి ఇక్కడ ఒకంతైనా సరే మరణించడము కానీ జన్మించడము కానీ లేనే లేదు అనే చెబుతూ, అంతేకాదు అసలు చిన్మాత్ర పురుషుడైనటువంటి జీవుడు మరణించాడు అనుకో, ఇంకప్పుడు ఏ విధంగా తండ్రి యొక్క మరణము చేత పుత్రుడు కూడా మరణింపవలసే ఉంటుంది కదా. ఎలాగంటే ఇప్పుడు మనకు శృతివాక్యాలు ఉన్నవి. ఆత్మావై పుత్రనామాసి అనే మొదలైనటువంటి శృతివాక్యాలను బట్టి పితాపుత్రుల యొక్క అభేదమే సిద్ధిస్తుంది. అంటే తండ్రి ద్వారానే పుత్రుడు ఉత్పన్నమవుతున్నాడు, తండ్రికి బిడ్డకు కూడా ఏమాత్రము భేదము లేదు అనేటువంటిది సిద్ధించడం వలన ఆత్మ యొక్క భేదమునందు కూడా ఇక్కడ ఆత్మ అనేటువంటి దాని యొక్క భేదమునందు కూడా ఏ ప్రమాణము లేని కారణము చేత తండ్రి యొక్క మరణము చేత పుత్రుడు కూడా మరణింపవలసి ఉంటుంది కదా. అందుకే ఇంకా కూడా చిన్మాత్రమైనటువంటి ఆత్మ మరణించినది అనుకో, ఆ మరణించినదియే అయినట్లయితే ఇక ఒకడు మరణించడం చేత అందరూ కూడా మరణింపవలసి ఉంటారు కదా. అప్పుడు ఈ జగత్తు సర్వదా ప్రాణి లేకుండా ప్రాణి శూన్యమైపోతూ ఉంటుంది. అదే శృతులలో చెప్పబడినట్లుగానే ఏవ హి భూతాత్మ భూతే భూతే వ్యవస్థిత అంటే ఒకే ఆత్మ జీవులు యందు ఉన్నటువంటిది. ఈ మొదలైనటువంటి శృతులను బట్టి ఏమున్నది? ఒకడు మరణిస్తే అందరూ మరణించవలసి ఉంటారు. అప్పుడు ఈ జగత్తు సర్వము కూడా ప్రాణి శూన్యమై ప్రాణికోటి అనేటువంటిది లేకుండా ఉంటుంది. నచాధ్యాపి మృతం రామం చిన్మాత్రం కస్యచిత్ క్వచిత్ నచ శూన్యాస్థిత భూమిస్తస్మాచిత్ పురుషోక్షయ. కానీ ఓ రామచంద్ర, నేటి వరకు ఈరోజు వరకు ఎవ్వనికి ఎచ్చటా కూడా చిన్మాత్రము అనేటువంటిది మరణించి ఉండలేదు. ఈ జగత్తు కూడా ప్రాణిశూన్యమై కూడా ఉండలేదు. ఈ జగత్తంతా ప్రాణులతో నిండిపోయి ఉన్నదే, కానీ ప్రాణులు లేకుండా ఉంటే అది అసలు జగత్తే కాదు. ఎందుకు? జాయతే గచ్చతే ఇది జగత్తు. చచ్చేవాళ్ళు చస్తూ ఉంటే పుట్టేవాళ్ళు పుడుతూ ఉన్నారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి జీవకోట్లు ప్రాణికోట్లు అనేటువంటివి జీవులు తిరుగుతూ ఉండడమే కదా జగత్తు అనేది. వచ్చేవి వస్తూ ఉంటే, ఊనుకుని ఉండేవి ఉంటూ ఉంటే, పోయేవి పోతూ ఉంటే, మళ్ళీ వచ్చేవి వస్తూ ఉంటాయి. దానినే కదా జగత్తు అంటాం. వచ్చిపోయేటువంటి స్థితి కలిగినదే జగత్తు. అటువంటప్పుడు ఈ జగత్తు అనేటువంటిది ప్రాణులు లేకుండా జగత్తు అనేటువంటిది శూన్యమై ఉంటుందా? ఉండలేదు. అలాగే ఈ రామ నేటి వరకు కూడా చిన్మాత్ర అనేటువంటిది ఎప్పుడూ కూడా మరణించి ఉండలేదు. కాబట్టి చిన్మాత్రుడగు జీవుడు సదా నాశరహితుడే అవుతూ ఉన్నాడు. వచ్చిపోయేటువంటివి శరీరాలే, కానీ చిన్మాత్ర స్వరూపమైన ఏకరసమాత్రమైన సర్వవ్యాపకమైన
ద్వితీయం నాస్తి అంటే రెండవది లేనిది అయినా సమానమైనది లేనిది అయినటువంటి ఏ పరబ్రహ్మస్వరూపమైన చిన్మాత్రము ఉన్నదో అదే ఉంటుంది. సర్వజీవులు కూడా చిన్మాత్ర స్వరూపులే కాబట్టి, ఈ జగత్తు కూడా చిన్మాత్ర స్వరూపమే కాబట్టి, ఈ జగత్తు ప్రాణిశూన్యమై ఏనాడు ఉండలేదు, చిన్మాత్రము మరణించి ఉండలేదు. చిన్మాత్రుడైనటువంటి జీవుడు ఎల్లప్పుడూ కూడా నాశరహితుడే అయి ఉన్నాడు. ఏకం చిన్మాత్రమేవాహం సా శరీరాదయో మమ ఇది సత్యనుసంధానే క్వా జన్మ మరణాదయ. అద్వితీయమగు చిన్మాత్రమే నేను అంటే రెండవది లేని చిన్మాత్ర ఏదైతే ఉన్నదో, సర్వము ఏకవారాశిగా నిండి ఉన్నటువంటి చిన్మాత్రము, సర్వము నిండి వ్యాపించి సర్వము కూడా చిన్మాత్ర స్వరూపమే అయి ఉన్నటువంటి రెండవది కాదు, సమానమైనది కూడా లేనిది ఏదైతే ఉన్నదో ఆ చిన్మాత్రమే నేను. నాకు శరీరాలు మొదలైనవి ఉన్నవా అని విచారిస్తే లేవు అని ఈ విధంగా విచారించడము చేత ఇంకా అప్పుడు ఎటువంటి పుట్టుక కానీ చావు కానీ ఉన్నవా, ఉంటే అవి ఎక్కడ ఉన్నవి అని చెబుతూ, ఓ రామచంద్ర, ఎలాగంటే నేటి వరకు ఈరోజు వరకు ఎవ్వరికీ కూడా ఎక్కడా కూడా చిన్మాత్రము అనేటువంటిది మరణించి ఉండలేదు కదా. ఈ జగత్తు కూడా ప్రాణిశూన్యమై కూడా ఉండలేదు. కాబట్టి చిన్మాత్రుడగు జీవుడు ఎల్లవేళలా నాశరహితుడే అయి ఉన్నాడు. ఏకమైనటువంటి చిన్మాత్ర అంటే ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే నేను. నాకు ఈ యొక్క ఉపాధులు శరీరాదులు లేనే లేవు అనేటువంటి సత్యం యొక్క అనుసంధానము చేత ఎల్లప్పుడూ దానినే అనుసరిస్తూ అనుసంధానము చేస్తూ ఉన్నటువంటి మనుజునికి ఇంకా జననము కానీ మరణము కానీ ఎక్కడ ఉన్నవి లేవు కదా అని చెబుతూ, నిర్మలమై ఏకమైనటువంటి చిన్మాత్రమే నేను, మాలిన్యరహితమై ఒక్కటిదే అయ్యుండి రెండవది లేనిది అయినటువంటి చిన్మాత్రం ఏదైతే ఉన్నదో అదే నేను అనునట్టి ఆత్మానుభవాన్ని ఎవరైతే స్వయంగా మరే చెడు తర్కవాదాల చేత ఖండిస్తూ ఉంటారో వారు నిజంగా ఆత్మహంతకులే అవుతారు. తన యొక్క ఆత్మతత్వాన్ని తానే భిన్నము చేసుకుంటూ ఆత్మహంతకులే అవుతారు. ఆపదలు అనేటువంటి సముద్రమునందు మునిగిపోతారు. ఎందుకు? అసత్య ప్రేలాపనలు చేసినటువంటి వారు అసత్యమైన వస్తువులు ఎందే మునిగి ఉంటారు. వారికే కదా జన్మ జరా మరణాలు అనేటువంటి చక్రం తగులుకుంటోంది, బంధమునందు ఇరుక్కుంటారు అనే చెబుతూ, చిదహం గగనాదచ్చ నిత్యానంత నిరామయ కిం జీవితం మే కిం వాపి మరణం వా సుఖే వ్యోమాత్మచేతనామహం కే శరీరాదయో మమ ఇత్యాత్మహాపహ్నుతే అంతర్యోను భూతం ధీ గస్తుతం అంటే ఆకాశము కంటే కూడా స్వచ్ఛమై, ఏ విధంగా ఆకాశము ఎంత స్వచ్ఛము అంటే చెప్పడానికి సాధ్యము కాదు, అంతకంటే కూడా స్వచ్ఛమై ఉన్నది, శాశ్వతమై ఉన్నది, అంతము లేనిది అయి ఉన్నది, ఏ ఆకార వికారాలు లేనిది, మార్పులకు ఏ లోను కానిది అయినటువంటి ఏ చైతన్యమైతే ఉన్నదో ఆ చైతన్యమే నేను. నాకు ఇంకా జీవితము అనేటువంటిది ఏమున్నది, మరణము అనేది ఏమున్నది, సుఖమేమిటి దుఃఖమేమిటి, ఈ చిదాకాశ రూపమైనటువంటి చైతన్యమే నేనై ఉండగా ఇంకా నాకు శరీరాదులు అనేటువంటివి ఏవి అని ఈ విధంగా శాశ్వత పరమాత్మ తత్వాన్ని అంటి ఉన్నటువంటి తత్వజ్ఞుల చేత తమ యందు అనుభూతమైనటువంటి ఆత్మానుభవాన్ని ఎవడైతే తిరస్కరిస్తాడో, వాడు ఆత్మానుభవాన్ని ఆత్మజ్ఞానాన్ని ఎవడైతే వదిలిపెట్టేస్తాడో అటువంటి ఆత్మహంతకునికి ధిక్కారమగుగాక. ఎలాగంటే ఆకాశము కంటే కూడా నిర్మలమై నిత్యమై అనంతమై నిర్వికారమైనటువంటి ఏ చిదాత్మ ఉన్నదో అదే నేనే. నాకు జీవితమేమి మరణమేమి సుఖమేమి దుఃఖమేమి, నేను చిదాకాశ రూప చేతనాత్మను. నాకు శరీరాదులేమున్నవి,
జ్ఞానుల యొక్క ఇటువంటి స్వకీయమైన స్వానుభవ సిద్ధమైనటువంటి అనుభవాన్ని ఎవడైతే కాదంటాడో అటువంటి వాడు తనను తాను కష్టములు ఎందు పడత్రోసుకునేవాడే, వాడు ఆత్మహంతకుడే అవుతాడు. అటువంటి వానికి ధిక్కారమగుగాక అని చెబుతూ చిదాకాశమహం స్వచ్ఛమనుభూతిరితి స్ఫుట యస్యాస్తమా మూఢం తం జీవంతం శివం విదుహు. నేను నిర్మలమైనటువంటి చిదాకాశాన్ని అనే ఇటువంటి ప్రత్యక్ష అనుభవము ఎవరికైతే నశిస్తుందో అటువంటి వాడు మూఢుడే. అటువంటి మూఢున్నే తత్వజ్ఞులు జీవించుచూ ఉన్నప్పటికీ కూడా మృతుడు అనే కదా చెబుతారు. ఎలాగంటే నేను మాలిన్యరహితమైనటువంటి చిదాకాశాన్ని అనే ఇటువంటి ప్రత్యక్షమైన అనుభవం ఎవరికైతే నశించిపోతుందో, ఆ అనుభవాన్ని ఎవరైతే పొందలేకపోయాడో అటువంటి వాడు నిజంగా మూఢుడే. అటువంటి మూఢుణ్ణి పట్టుకొని తత్వజ్ఞులు పరమాత్మ తత్వాన్ని అంటే ఉన్నటువంటి శాశ్వత తత్వమునందు స్థిరపడినటువంటి తత్వజ్ఞులు అటువంటి మూఢులు జీవించి బ్రతికి ఉన్నప్పటికీ కూడా వాడు చచ్చినవాడే, మృతుడే, శవమే అని చెబుతారు. అహం వేదన మాత్రాత్మ కాని దేహేంద్రియాణి మే లబ్ధాత్మానమితి స్వచ్ఛం ప్రవిలుంపంతి నా పదః. నేను చిన్మాత్ర స్వరూపుడును, నాకు ఇంకా దేహము దాని యొక్క ఇంద్రియాలు ఏమి ఉన్నవి అనే బోధ చేత ఆత్మస్వరూపాన్ని పొంది ఉన్నట్టి అవిద్య అజ్ఞానము మొదలైనటువంటి మాలిన్యము నశించడము చేత మరి మాలిన్యరహితుడై నిర్మలుడై ఉన్నట్టి మనుజుని జననము కానీ మరణము కానీ మొదలైన ఆపదలు ఏమాత్రము కూడా ఛేదించనేరవు కదా అనే చెబుతూ నేను నిర్మలమైనటువంటి చిదాకాశమునే అను ఇటువంటి స్పష్టమగు అనుభవం ఎవరికైతే లేదో, లేకపోతే ఎవరికి నశించిపోయిందో అటువంటి మూఢుని బ్రతికి ఉండగానే శవము అని కదా విఘ్నులు చెప్తూ ఉంటారు. అంతేకాదు నేను చిన్మాత్రను, నాకు దేహేంద్రియాదులు అనేటువంటివి ఏమీ లేవు అనే ఇటువంటి బోధ చేత లభించిన ఆత్మ కలిగినటువంటి నిర్మలమైన మనుజుణ్ణి అయితే ఇంకా ఎటువంటి ఆపదలు కూడా బాధింపజాలవు అని చెబుతూ, అంతేకాదు చిన్మాత్రం శుద్ధమాత్మానం యోవలంభ్య స్థిరస్థితః నాదహ్యంతం విలుంపంతి మహోపల మివేషణః. గొప్పదైనటువంటి శిలను బాణాలు ఛేదిస్తాయా అంటే గొప్పదైనటువంటి రాతి బండను బాణాలు బాధింపజాలవు, ఛేదింపజాలవు. అలాగే చిన్మాత్రమై శుద్ధమై ఉన్నటువంటి ఆత్మను అవలంబించి స్థిరంగా ఉండేటువంటి వాని యొక్క మానసిక వ్యధలు ఏవి కూడా బాధింపజాలవు. ఎలాగంటే గొప్ప శిలను, గొప్ప రాయిని, పెద్ద బండరాయిని బాణాలు వాటిని ముక్కలు చేయలేవు, బాధింపజాలవు. అయితే చిన్మాత్రమై కేవలము శుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని ఆశ్రయించి ఎవడైతే స్థిరపడి ఉంటాడో అటువంటి వానిని మానసిక సంబంధమైనటువంటి బాధలు ఏవైనా సరే వాడిని బాధిస్తాయా అంటే బాధించలేవు అని చెబుతూ చిత్వం స్వభావం విస్మృత్య బద్ధస్థాయే శరీరకే తైహ సువర్ణం పరిత్యజ్య గృహీతం భస్మ వస్తుతః. తన యొక్క చిత్ స్వభావాన్ని మరచిపోయి తాను పరమాత్మ వస్తువునే అనేటువంటి విషయం మరచిపోయి ఎవడైతే శరీరాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడో, ఈ దేహేంద్రియ సంబంధమైన ఈ దృశ్యమాన జగత్తు పట్ల, దేహము పట్ల ఆసక్తి ఇష్టం కలిగి ఉంటాడు, అటువంటి వాడు వాస్తవానికి బంగారాన్ని వదిలివేసి బూడిదని తీసుకునేటువంటి వాడే అవుతాడు కదా అని చెబుతూ, ఎవరైతే తమ యొక్క చిత్ స్వభావాన్ని
తమ యొక్క పరమాత్మతత్వం అనేటువంటి తాను పరమాత్మ స్వరూపమే, తాను శాశ్వత తత్వమే, తాను చిద్రూపమే అనే భావాన్ని మరచి ఈ యొక్క వచ్చిపోయే రాకపోకలు కలిగిన అస్థిరతతి అయిన శరీరాదులు ఎందే విశ్వాసము, ఆసక్తి, ఇష్టము కలిగి ఉంటారో అటువంటి వారు వాస్తవానికి బంగారాన్ని వదిలివేసి బూడిదను పోగేసుకున్నటువంటి వారే అవుతారు కదా అని చెబుతూ, బలం బుద్ధిశ్చ తేజశ్చ దేహోహామితి భావనాత్ నశ్యత్యోదేత్యే తదేవ చిదేవాహామితి స్థితే. నేను దేహమును అనే భావన చేత బలము, బుద్ధి, తేజము నశించిపోతాయి. ఎందుకు? తాను దేహము కాదు, దేహాంతర్గతంగా దేహాన్ని చేతనావంతము చేసేటువంటి ఆ విశుద్ధ చైతన్య పరమాత్మ స్వరూపమే తాను. కానీ వాడు తన తత్వాన్ని, తన స్వస్వరూపాన్ని మరిచి తాను కేవలము ఈ యొక్క శిథిలీభూతమైనటువంటి దేహాన్ని తానే అనే భావనతో కలిగి ఉన్నప్పుడు వానికి అంతర్గతమైనటువంటి మానసిక బలం, భౌతికమైనటువంటి బలము తగ్గిపోతుంది, బుద్ధి నశిస్తుంది, తేజము కూడా నశించిపోతుంది. నేను చైతన్యమునే అనేటువంటి భావన చేత వానికి బలము కానీ, బుద్ధి కానీ, తేజము కానీ వృద్ధి చెందుతాయి, వర్ధిల్లుతాయి. అంటే అసత్యాన్ని ఆపాదించుకున్నప్పుడు ఈ బలము, బుద్ధి, తేజము నశిస్తాయి. సత్యమునందు తాను ఊనుకొని ఉన్నప్పుడు ఆ సత్యము తానే అనే భావన చేత బలము, బుద్ధి, తేజము కూడా వృద్ధి చెందుతాయి అని చెబుతూ, నేను దేహమును అనేటువంటి భావన చేత బలము, బుద్ధి, తేజము మొదలైనవన్నీ కూడా మనుజునికి నశించిపోతాయి. కానీ నేను ఆ చిద్రూపాత్మనే అనేటువంటి భావన చేత ఎవడైతే రూఢిపడి ఉన్నాడో ఆ దృఢత్వం వలన వాని యొక్క బలము, బుద్ధి మొదలైనటువంటివి, తేజము అదంతా కూడా వానికి అభ్యుదయాన్నే పొందిస్తుంది అని చెబుతూ, చిదాకాశమహం శుద్ధం కేమే మరణ జన్మని ఏవం స్థితే స్యుః కిం నిష్టా లోభమోహ మదాదయ. నేను శుద్ధ చిదాకాశమగు ఆత్మను, నాకు ఇక ఎటువంటి పుట్టుక, చావు, జనన మరణాలు అనేటువంటివి లేవు అని ఈ విధంగా తలంచి స్థితిని పొంది ఉంటే లోభము, మోహము, మదము మొదలైనటువంటివి ఏ విధంగా ఆశ్రయించి ఉంటాయి అతన్ని? ఉండవు కదా అని చెబుతూ, నేను శుద్ధమైనటువంటి చిదాకాశాన్ని, నాకు జనన మరణాలు అనేటువంటివి లేవు అనేటువంటి భావము చేత దృఢపడి ఉంటే ఇంకా లోభము ఆశ్రయించదు, మోహము ఆశ్రయించదు, మదము నశించిపోతుంది. దేనిని ఆశ్రయించుకొని లోభము, మోహము, మదము అనేటువంటివి ఉండగలుగుతాయి? ఉండలేవు కదా. అప్పుడు వానికి ఆశ్రయమే ఉండదు. లోభమోహమదాదులకి ఏమాత్రము కూడా శుద్ధ చిదాకాశమందు ఏమాత్రము కూడా ఆశ్రయం ఉండవు. ఎవరైతే జనన మరణాలు కలిగినటువంటి ఈ శరీరము నేనని భావిస్తారో వారికి మాత్రమే ఈ లోభమోహమదాదులు అనేటువంటివి ఆశ్రయించుకొని ఉంటాయి అనే చెబుతూ, అంతేకాదు చిదాకాశాదృతే దేహాన్యోన్యత్పారా న్యోన్యత్పారమవాప్నుయాత్ తస్మై దత్యుజ్యతే వక్తుం సంతి లోభాదయస్త్వితి. చిదాకాశమును వదిలివేసి స్థూలము, సూక్ష్మము, కారణము మొదలైనటువంటి శరీరాలనే ఆత్మబుద్ధి చేత ఎవడు చూస్తాడో, స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాలనే ఎవడైతే చూస్తూ ఉంటాడో, ఎందుకు? ఆ చూసేటువంటి వాడు తాను చిదాకాశము అనేటువంటి ఆత్మబుద్ధిని మరి వాడు చిదాకాశమును వదిలివేస్తాడు. వదిలివేసి స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాలనే ఆత్మబుద్ధి చేత, అదే సత్య వస్తువు అనేటువంటి దాని చేత స్థూల దేహము సత్యమని, సూక్ష్మ శరీరము సత్యమని, కారణ శరీరము సత్యము అనేటువంటి భావన చేత ఎవడైతే చూస్తాడో వాడు నిజంగా కూడా మూర్ఖుడు, మూఢుడు.
అటువంటి వాని కొరకు మాత్రమే లోభము మోహము మొదలైనవి ఉన్నవి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనే చెబుతూ చిదాకాశాన్ని వదిలి ఎవడైతే స్థూల సూక్ష్మ దేహాలనే కారణదేహాలనే సారమైనటువంటి ఆత్మగా శాశ్వత వస్తువుగా చూస్తూ ఉంటాడో అటువంటి వాడు మూఢుడు. అటువంటి మూఢుని కోసమే ఈ లోభము మోహము మొదలైనటువంటి మదము ఉన్నవి అని చెప్పడం సరిపోతుంది అనే నచిత్యే నచిదహ్యేహం చిన్మాత్రం వజ్రవచ్చితి నదేహి నిశ్చయో యస్య తం ప్రత్యంతకరస్తృణం. నేను దేని చేత కూడా బాధింపబడజాలను, దేని చేత కూడా నేను ఛేదింపబడేటువంటి వాడను కాను, మరి దేని చేత కూడా నేను దహింపబడేటువంటి వాడను కూడా కాను. నేను వజ్రములాగానే రాయిలాగానే దృఢమైనటువంటి చైతన్యము ఏదైతే ఉన్నదో అదే నేను ఈ ఇంద్రియాలతో కూడినటువంటి దేహవంతుడను నేను ఎప్పటికీ కూడా కాను. నేను ఆ యొక్క చైతన్యం ఏదైతే ఉన్నదో అదే నేను అనే ఇటువంటి నిశ్చయం ఎవరైతే కలిగి ఉంటారో వానికి మృత్యువు కూడా గడ్డి పరక వంటిదే అవుతూ ఉన్నది కదా. అంటే నేను దేని చేతను ఛేదింపబడజాలను, బాధింపబడజాలను, దేని చేత దహింపబడజాలను, వజ్రములాగానే దృఢంగా ఉన్నటువంటి చిన్మాత్ర ఆత్మనే నేను దేహము కలిగిన వాడను కాను అనే ఇటువంటి నిశ్చయం ఎవరికైతే కలిగి ఉంటారో అటువంటి వారికి మృత్యువు కూడా, చావు కూడా గడ్డి పరకతో సమానమే అవుతుంది కదా అనే చెబుతూ ఆహోను ముగ్ధదా జ్ఞాన దృష్టీనాం యద్విదంత్యలం శరీర సకల భావేన శ్యామ ఇతి మోహితాః. ఆహా, పండితులందు ఎటువంటి వ్యామోహము కనిపిస్తూ ఉన్నది. జడమైనటువంటి శరీరము అనే ఈ శకలము నశింపడానికి నశించిపోతే మేము నశించుచున్నాము అని తలచి భీతిల్లుచున్నారే, భయపడుచున్నారే పండితులు. ఇహ సంబంధమైనటువంటి పాండిత్య ప్రకర్షలు కలిగినటువంటి వారు, ఇహ సంబంధమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు, శారీరక సంబంధమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి వారు, అటువంటి వారిని పండితులు అని చెప్పము కదా. అయినా కూడా ఈ ఇహ సంబంధమైన దృశ్యమాన జగత్తు యందు వారు పండితులు అనే పిలిపించుకుంటూనే ఉన్నారు. ఆ పండితులు యందు కూడా ఎటువంటి వ్యామోహము, ఎంత కోరిక వ్యాపించి ఉన్నదో అది కనిపిస్తూ ఉన్నది. ఏంటది? జడమైనటువంటి శరీరము అనేటువంటి తునక, అంటే శకలము అంటే ముక్కే కదా. ఈ శరీరము అనేటువంటి ఈ శకలము జడస్వరూపమైనది, దానంతటికి అది స్వచ్ఛంగా కదలలేదు. అది కేవలము చైతన్య వస్తువు ద్వారా మాత్రమే చేతనావంతమవుతుంది. అటువంటి జడమైనటువంటి శరీర శకలము, అటువంటి తునక, ఆ తునక నశించిపోతే లేదా భూపతనమైతే మేము నశిస్తున్నాము, మేము చచ్చిపోతాము, మేము మృతిని చెందుతున్నాము అని భయపడుతున్నారే, అటువంటి వారు పండితులా అంటే కాదు కదా అని చెబుతూ పండితులకు కూడా ఎటువంటి వ్యామోహం ఉన్నది? శరీరము అనేటువంటి ఒక చిన్న మట్టి ముక్క లాంటిది, జడవర్గము యొక్క ఏకదేశము అటువంటిది నశించిపోతే మేము నశించిపోతున్నాము అని తలచి బాధపడుతూ భయపడుతూ మరి భీతిని చెందుచున్నారే. చిన్మాత్రమరం నాహం యన్నస్యామీతి రోదితి అనష్ట ఏవ తద్దేహో జాత పూర్వాఖరోలిక. ఈ పుట్టుక చావు లేనటువంటి ఈ జనన మరణ రహితమైనటువంటి చిన్మాత్రమును నేను కాను, కాబట్టే నశించుచున్నాను అని ఇలాగా తలంచి ఆత్మ నశింపకపోయినప్పటికీ కూడా ఎవడు ఏడుస్తూ ఉన్నాడో అటువంటి వాడు వివేకుల దృష్టి యందు అపూర్వమైనటువంటి పరిహాస క్రీడయే అగుతూ ఉన్నాడు కదా. ఎలాగంటే పుట్టుక చావు లేనటువంటి చిన్మాత్రమును నేను కాను, కాబట్టే నేను నశిస్తూ ఉన్నాను
అని ఈ విధంగా తలస్తూ ఉన్నాడు. ఆత్మ నశించకపోయినా కూడా నేను నశించాను అని ఎవడు ఏడుస్తూ ఉన్నాడో అటువంటి వాడు వివేకుల యొక్క దృష్టి యందు అపూర్వమైనటువంటి నవ్వులాటకే సరిపోయిన విధంగా ఉన్నటువంటి పరిహాస క్రీడయే అయి ఉంటూ ఉన్నాడు కదా అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కౌసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.